నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. భారత జట్టు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమి అద్భుతమైన ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ఎంపిక కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వన్డేల్లో చక్కటి గణాంకాలు, పూర్తి ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ సెలెక్టర్లు షమికి మొండి చేయి చూపించారు. బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సమయంలో విజయ్ హజారే ట్రోఫీలో షమి అద్భుతంగా రాణించడంతో అతని రీ ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే సిరాజ్ను ఎంపిక చేసి షమికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. షమిని ఎంపిక చేయకపోవడానికి సెలెక్టర్లు ఎలాంటి కారణమూ చెప్పలేదు. ఇది 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో షమి లేకపోవచ్చని సూచిస్తోంది. 35 ఏళ్ల వయసు, గాయాల చరిత్ర, ఫిట్నెస్ ను 2027 వరకు కొనసాగించడం కష్టమని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో IPL 2022లో పేలవ ప్రదర్శన ఇతని కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపింది. అయినప్పటికీ ఆ తర్వాత రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ, ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలు అద్భుతంగా రాణించాడు. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు ఆడాలంటే షమి ఇంకేం చేయాలని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో షమి ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొన్నట్లవుతోంది. అద్భుతమైన గణాంకాలు, పూర్తి ఫిట్నెస్తో దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. జట్టులో కీలక పేసర్గా బోలెడంత అనుభవంతో టీమిండియాకు అర్హుడైనప్పటికీ సెలెక్టర్లు షమికి మరోసారి మొండి చేయి చూపారు. బుమ్రాకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీలో షమి సత్తా చాటడంతో రీ ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే సెలెక్టర్లు సిరాజ్ను ఎంపిక చేసి షమిని పక్కన పెట్టారు. షమిని ఎంపిక చేయకపోవడానికి స్పష్టమైన కారణమూ చెప్పలేదు. దీంతో ఇది బహుశా 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఈ బెంగాల్ పేసర్ లేకపోవచ్చని సూచిస్తోంది. 35 ఏళ్ల షమి గాయాల బారిన పడే అవకాశం, అలాగే 2027 వరకు ఫిట్నెస్ ను కొనసాగించడం కష్టమనే అభిప్రాయంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి IPL 2022 సీజన్లో షమి ప్రదర్శన అంతంత మాత్రమే. ఆ సీజన్లో 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ తర్వాత ఫిట్నెస్, ఫామ్ లేమితో ఇబ్బంది పడిన షమికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా ఏ సిరీస్లోనూ, దులీప్ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. ఈ ప్రదర్శనలు తన అంతర్జాతీయ కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే IPLలో పేలవ ప్రదర్శన, గాయం తర్వాత షమి అద్భుతంగా పుంజుకున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టి ఫామ్లోకి వచ్చాడు. T20 ఫార్మాట్లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 14.93 సగటుతో 16 వికెట్లు తీసి రాణించాడు. ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.